బైబిల్‌లో గనక మనం చూసినట్లయితే జానెడు, మోర, వింటివేత దూరం, దినప్రయాణం, మీన, తలాంతు, తూము ఇలాగ చాలా రకాలైన కొలతలు నేటి కాలంలో వాడుకలో లేకపోవడం వలన మనకు చాలా క్రొత్తగా అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపిస్తాయి. అయితే ఈ వీడియోలో బైబిల్‌లోని ఇటువంటి కొలతలన్నిటి గురించి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు బైబిల్ స్టడీ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మనం పొడుగు లేదా దూరాలకి సంబంధించిన కొలతలని చూద్దాం. అందులో మొదటిది జానెడు, అంటే 23 సెంటీమీటర్లు లేదా 9 అంగుళాలు. ఇది మనకి మొదటి సమూయేలు గ్రంథంలో గొల్యాతు పొడవును ప్రస్తావించిన సందర్భంలో కనబడుతుంది. తర్వాత వ్రేలు, దీనిని ఫింగర్ బ్రెడ్త్ అని అంటాం. అంటే వ్రేలు ఎంత మందానైతే ఉంటదో ఆ కొలత అన్నమాట. ఇది సుమారు 2 సెంటీమీటర్లు. తర్వాత బెత్తెడు, అంటే హ్యాండ్ బ్రెడ్త్, ఇది సుమారు 8 సెంటీమీటర్లు లేదా 3 అంగుళాలు. తర్వాత వచ్చేసరికి మోర, ఒక మోర వచ్చి 45 సెంటీమీటర్లు లేదా 18 అంగుళాలు. తర్వాత బారన్నర, బారన్నర అంటే సుమారు 3 మీటర్లు లేదా 9-10 అడుగులు. అదే బారా అయితే 2 మీటర్లు లేదా 6 అడుగులు. ఈ బారా అనే కొలతని నీటి లోతును తెలుసుకోవడానికి వాడతారు. ఇప్పుడు డిస్టెన్సెస్, అంటే దూరాలను కొలిచే కొలతల గురించి చూద్దాం. మొదటిది ఆమడ దూరం, అంటే 12 కిలోమీటర్లు. దాని తర్వాత వింటివేత దూరం, అంటే ఒక బాణాన్ని వేసినప్పుడు అది సుమారు ఎంత దూరం ప్రయాణిస్తుందో దాన్ని వింటివేత దూరం అంటాం. ఇది సుమారు 200-300 మీటర్లు. తర్వాత ఒక దిన ప్రయాణం, అంటే ఒక రోజులో సుమారు ఎంత ప్రయాణం చేయగలరో ఆ దూరాన్ని దిన ప్రయాణం అని అంటాం. ఇది సుమారు 30-40 కిలోమీటర్లు. అదే గనక విశ్రాంతి రోజు దిన ప్రయాణం గనక మనం చూస్తే 1.2 కిలోమీటర్లు లేదా 2000 మూరలు. ఎందుకంటే విశ్రాంతి దినాన ఇశ్రాయేలీయులు ఎక్కువగా ప్రయాణం చేయరు. ఇప్పటి వరకు మనం పొడవు లేదా దూరాలకు సంబంధించిన కొలతలు చూసాం. ఇప్పుడు బరువులు లేదా ఆ రోజుల్లో వాడే నాణాల గురించి చూద్దాం. మొదటిగా తులం, అంటే 11.4 గ్రాములు. అదే తులాన్ని 20 భాగాలు చేస్తే అందులో ఒక భాగం వచ్చి చిన్నము, అంటే సుమారు అరగ్రాము కంటే కొద్దిగా ఎక్కువ. అదే గనక 50 తులాలని కలిపితే ఒక మీనా అవుద్ది, అంటే 570 గ్రాములు. అలాగే 60 మీనాలు కలిపి ఒక తలాంతు అవుద్ది. మీకు గుర్తుంటే గనక యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో యజమాని ఒకనికి 1 తలాంతు, 2 తలాంతులు, 5 తలాంతులు ఇలా ఒక్కొక్కరికి వాళ్ళ సామర్థ్యం చొప్పున ఇస్తారు కదా. ఆ తలాంతే ఇప్పుడు మనం చెప్పుకునే తలాంతు. ఈ ఒక తలాంతు వచ్చి 34 కేజీలు అని అర్థం. ఆ రోజుల్లో పెద్ద పెద్ద బరువుల్ని లేదా లోహాల యొక్క బరువుల్ని కొలవడానికి సులువుగా ఉండడం కోసం ఈ తలాంతుల్ని ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారి కాలంలో చెప్పబడిన కొన్ని నాణాల గురించి చూద్దాం. మొదటిగా లూకా 15:8లో పోగొట్టుకున్న వెండి నాణాన్ని డ్రక్మా అంటారు. దీని బరువు సుమారు 3.4 గ్రాములు. అదేవిధంగా మత్తయి 20:2 దేనారం మనకు కనబడుతుంది. ఒక దేనారం వచ్చి 3.9 గ్రాములు. ఇది కూడా వెండి నాణమే. ఇప్పుడు మనం కొన్ని పేజీలు తిరిగేసి మార్కు సువార్త 12:42కి వెళ్తే అక్కడ ఒక బేద విధవరాలు 2 కాసులు కానుక పెట్టెలో వేస్తుంది కదా. ఆ కాసు అనేది ఆ రోజుల్లో అతి తక్కువ వెలగల నాణెం. దీనిని రాగితో చేసేవాళ్ళు. ఇప్పటి వరకు దూరాలకు సంబంధించిన కొలతలు, అదేవిధంగా బరువులు లేదా నాణాలకు సంబంధించిన వివరాలు కూడా మనం చూసాం. ఇప్పుడు మనం చివరగా ఘనపరిమాణాలు, అంటే వాల్యూమ్స్ గురించి చూద్దాం. ఇందులో మొదటిది తూమెడు. ఒక తూమెడు అంటే 22 లీటర్లు. ఈ తూమెడుని 3 భాగాలుగా చేస్తే అందులో ఒక భాగం మానిక, అంటే 7.3 లీటర్లు. అదే గనక ఒక తూమెడుని 10 భాగాలు చేస్తే అందులో ఒక్కొక్క భాగం వచ్చి ఒక ఓమేరు, అంటే 2 లీటర్లు. చివరగా ఒక తూము అంటే 220 లీటర్లు. ఇప్పటి వరకు నేను చెప్పిన కొలతలన్నీ అర్థం అయ్యాయని భావిస్తున్నాను. అయితే గమనించండి, ఇందులో చాలా మటుకు అప్రాక్సిమేట్ వాల్యూస్ మాత్రమే. అంటే ఆ వాల్యూ కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. వీటన్నిటిని రెఫరెన్సెస్తో మీ బైబిల్లో ఒక చోట రాసుకోండి. తప్పకుండా మీ బైబిల్ స్టడీలో ఇవి మీకు సహాయపడతాయి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. తర్వాత వచ్చే వీడియోస్ని మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.